బెంగళూరు తొక్కిస్లాట ఘటనకు ఆర్సీబీ యాజమాన్యానిదే బాధ్యత అని తేల్చింది దర్యాప్తు కమిటీ. పోలీసులను సంప్రదించకుండానే విక్టరీ పరేడ్కు ప్రేక్షకులను ఆహ్వానించిందని పేర్కొంది. విరాట్ కోహ్లీ పేరుతో ఆర్సీబీ ఎక్స్లో పోస్ట్ చేసిందని, విజయోత్సవానికి తరలి రావాలి అని ఆహ్వానించిందని స్పష్టం చేసింది. ఈ మేరకు కోహ్లీ పేరును ప్రత్యేకంగా దర్యాప్తు నివేదికలో ప్రస్తావించింది జ్యుడిషియల్ కమిటీ. ఐపీఎల్ విజయోత్సవాల వేళ జూన్ 4న బెంగళూరులో జరిగిన తొక్కిస్లాటలో 11 మంది చనిపోగా 50 మందికి పైగా గాయపడ్డారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు నివేదికను కర్ణాటక హైకోర్టుకు సమర్పించింది సిద్ధరామయ్య ప్రభుత్వం. ఇందులోని కీలక అంశాలను న్యాయస్థానం బహిర్గతం చేసింది. వేడుకలకు సంబంధించి పోలీసులకు ఆర్సీబీ సమాచారం మాత్రమే ఇచ్చిందని, ఫార్మెట్ ప్రకారం అనుమతులు కోరుతూ ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు అని నివేదిక స్పష్టం చేసింది. ఎంతమంది వస్తారు అనే విషయంలో కనీసం అంచనా కూడా లేకుండా బహిరంగంగా ఆహ్వానాలు ఇచ్చారు అని ఆక్షేపించింది. విక్టరీ ర్యాలీకి సంబంధించి ఆర్సీబీ హ్యాండిల్స్ చేసిన పోస్టులను ఏకంగా 44 లక్షల మంది చూసిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది జ్యుడిషియల్ కమిటీ. ఆర్సీబీ విజయోత్సవానికి 3 లక్షల మంది హాజరయ్యారు అని, 14 కిలోమీటర్ల మేర జనం గుమిగూడారు అని తెలిపింది. సరైన ప్రణాళిక, సంబంధిత అధికారులకు ముందస్తు సమాచారం అందించడంలో విఫలం కావడం వల్లే తొక్కిస్లాట జరిగిందని నివేదికలో పేర్కొంది.